అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. భవన నిర్మాణ కార్మికులకు వారికి సంబంధించినటువంటి వెల్ఫేర్ బోర్డు ద్వారానే నిధులను సమకూర్చాలని చెప్పి ప్రైవేటు కాంట్రాక్టర్లకు అప్పగించొద్దని చెప్పి హన్మకొండ కలెక్టరేట్ ముందు సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దాదాపు ఎన్నో ఏళ్లుగా తమ అనుకున్నటువంటి సంక్షేమాలు మాత్రం తమకు అందడం లేదు. మధ్యవర్తులు, దళారులు ఇటువంటి కార్యక్రమాల వల్ల వాళ్ళు లబ్ధి పొందుతున్నారు తప్ప అసలైన లబ్ధిదారులకు న్యాయం జరగడం లేదంటూ ఒక ఆందోళన కూడా జరుగుతుంది. దీనికి సంబంధించి సిఐటియు నాయకులు మనతో ఉన్నారు. అసలు వాళ్ళ సమస్యలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి వారి ద్వారానే మనం విందాము. చెప్పండి, ఇప్పటి వరకు దాదాపు ఎన్నోసార్లు ఈ కార్యక్రమాలకు మీరు పిలుపునిస్తూనే ఉన్నారు, ఉద్యమాలు కూడా చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ కూడా వెల్ఫేర్ ద్వారా అందకుండా ఎందుకు ఈ ప్రైవేట్ కాంట్రాక్టర్లకు కట్టబెట్టేటువంటి అవకాశం ఉంది? అయినప్పటికీ కూడా ఇంత జరుగుతున్నప్పుడు కూడా ప్రభుత్వం ఎందుకు దీన్ని పరిగణలోకి తీసుకోవాలి అనుకుంటున్నారు? గత 30 సంవత్సరాల నుంచి వెళ్ళి పోరాడి సాధించుకుంటే 1996 అనేటువంటి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్కు సంబంధించినటువంటి ఒక వెల్ఫేర్ బోర్డుని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దాని ద్వారా రాష్ట్రంలో 2007 నుంచి వెళ్ళి ఆ చట్టం అమల్లోకి వచ్చింది. 2009 నుంచి వెళ్ళి లబ్ధిదారులను ఎంపిక చేసి ప్రమాదాలు జరిగితే, ప్రమాదవశాత్తు చచ్చిపోతే కార్మికుడికి 6,30,000 రూపాయలు ఇస్తూ ఉన్నారు. సహజ మరణం పొందితే 1,30,000 రూపాయలు ఇస్తూ ఉన్నారు. డెలివరీ అయితే 30,000 రూపాయలు ఇచ్చేటువంటిది ఈరోజు బిల్డింగ్ వెల్ఫేరు బోర్డు ద్వారా ఇచ్చేటువంటిది ఇప్పటి వరకు కొనసాగుతూ ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది అనంటే, ఈరోజు ప్రైవేటు ఏజెన్సీలు, ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా టెండర్ను పిలిచి ఈ వెల్ఫేర్ బోర్డు యొక్క నిధులు సుమారు 1,500 కోట్ల రూపాయలు ఈరోజు అప్పనంగా ప్రైవేట్ కంపెనీలకు అప్పచెప్పాలని చూస్తూ ఉంది. మేము దీన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నాము అనంటే, ఈరోజు వెల్ఫేర్ బోర్డు ద్వారా ఈరోజు కార్మికులకు న్యాయం జరుగుతూ ఉంది. కార్మికులకు న్యాయం జరుగుతూ ఉన్నప్పుడు ప్రైవేట్ ఏజెన్సీలకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? మీరేమన్నా ఈరోజు టెండర్ల ద్వారా కమిషన్లను ఆశిస్తూ ఉన్నారా? రెండవది, మేము ఎందుకు ఇంకా వ్యతిరేకిస్తున్నామంటే, ఈరోజు ప్రైవేట్ ఏజెన్సీలు చిన్న చిన్న కుంటి శాఖలతోటి కూడా ఈరోజు పక్కన పెట్టేటువంటి అవకాశం ఉంది. అదే ప్రభుత్వం కనుక ఆధీనంలో ఉంటే ప్రభుత్వ అధికారులు ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి నిజాయితీగా లబ్ధిదారులకి లాభాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అందుకోసం ప్రైవేట్ టెండర్లను మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. మేము రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కలెక్టరేట్లో ఎదుట ముందు ధర్నా చేస్తున్నాం. దీంతో పాటు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారంలో ఉంది. అప్పుడు ఈ వెల్ఫేర్ బోర్డుకు ఒక అడ్వైజరీ కమిటీ ఉండేది. కానీ గత 5 సంవత్సరాల కిందట బీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని రద్దు చేసింది. దీంతో అధికారులను, అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ ఇష్టారాజ్యం అవుతా ఉంది. మేము అడుగుతా ఉన్నాం, కార్మికులు పోరాడి సాధించుకునేటువంటి వెల్ఫేర్ బోర్డులో, ఆ అడ్వైజర్ కమిటీలో ప్రభుత్వ అధికారులతో పాటు కార్మిక సంఘాల నాయకుల్ని పెట్టి సంస్కృతి నిబంధన అందులో ఉంది. కానీ ఈ ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆ అడ్వైజర్ కమిటీని ఏర్పాటు చేయడం లేదు. దీన్ని తక్షణమే ఏర్పాటు చేయాలని సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల మంది బిల్డింగ్ కార్మికులు నమోదు చేసుకొని ఉన్నారు. కానీ రెన్యువల్ మాత్రము 15,60,000 మందిని మాత్రమే చేస్తారు. ఇంకా 10 లక్షల మందిని ఎందుకు చేయలేదు? దాంతోపాటు ఇందులో 65 రకాల పనులు చేసేటువంటి వాళ్ళు ఈ సంక్షేమ బోర్డులోకి వస్తున్నారు. కానీ ప్రభుత్వం ఈ మధ్యలో కొత్తగా గిగ్ వర్కర్లను ఎందుకు చేస్తారు? వాళ్ళకు నిర్మాణంతో సంబంధం లేదు. గిగ్ వర్కర్లు అంటే ఎవరు? ఈరోజు జొమాటో కానీ లేకపోతే అమెజాన్ కానీ ఇంటింటికి సప్లై చేసేటువంటి వాళ్ళను ఇందులోకి తీసుకొని వస్తూ ఉన్నారు. అంటే భవన నిర్మాణ కార్మికుల యొక్క డబ్బుల్ని ఈరోజు మీరు బయట వాళ్ళకు పంచాలని చూస్తూ ఉన్నారు. అందుకోసం దాన్ని వ్యతిరేకిస్తూ మేము ధర్నా చేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభుత్వము ఇప్పటికైనా కూడా ఆలోచించి తక్షణమే వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేయాలి. ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలకు టెండర్లు ఇచ్చేటువంటి ఆలోచన విరమించుకోవాలి. రెండవది, మౌలిక సదుపాయాలు. ఈరోజు భవన నిర్మాణ కార్మికుల అడ్డాలలో మౌలిక సదుపాయాలు, ఈరోజు వాన వస్తే వాళ్ళు నిలబడలేని పరిస్థితి ఉంది, ఎండ వస్తే నిలబడలేని పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళకు షెడ్లు ఏర్పాటు చేయాలి. మహిళలు, చాలామంది మహిళా కార్మికులు ఉంటా ఉన్నారు. వాళ్ళు బాత్రూమ్లకు ఎక్కడికి పోవాలి? కాబట్టి అక్కడ టాయిలెట్స్ కట్టించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. మంచినీళ్ళని పెట్టాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది. అందుకోసం ఈ ఆందోళన చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు
దీని మీద చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఓకే, అయితే ప్రపంచం ఎంతో ఆధునీకరణ చెందుతున్నటువంటి నేపథ్యంలో భవన నిర్మాణ కార్మికులకు సంబంధించి 1996లోనే ఒక సంక్షేమ భవన నిర్మాణ కార్మిక చట్టం తీసుకొచ్చింది. దాన్ని తుంగలో తొక్కి రాష్ట్ర ప్రభుత్వము దాని కమిటీని రద్దు చేసి ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పచెప్పడం వల్ల ఎంతో వాళ్ళకు అనేక అనుమానాలు కూడా దీనిలో వ్యక్తమవుతున్నాయి. ఏమైనా కమిషన్లు ఆశిస్తున్నారా? దాదాపు 35 లక్షల మందికి పైగా ఉంటే కేవలం 15 లక్షల మందికి మాత్రమే ఇక్కడ రెన్యువల్ చేశారు. మిగిలిన 10 లక్షల మంది లబ్ధిదారులు ఎటువైపు వెళ్తున్నారు? ఈ భవన నిర్మాణ కార్మికులు కాకుండా మిగతా వేరే వాళ్ళను కూడా ఇందులో చేర్చడం వల్ల అసలైన లబ్ధిదారులకు అన్యాయం జరుగుతుందంటున్నారు. మిగిలిన కార్మికులకు కూడా ఇక్కడ ఫెసిలిటీస్ ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. అడ్డాలలో ఉన్నటువంటి తమకు ఎండొచ్చినా వానొచ్చినా నిలబడేటువంటి పరిస్థితి లేదు. రోజు రోజుకు అభివృద్ధి చెందాల్సినటువంటి నేపథ్యంలో భవన నిర్మాణ కార్మికులకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టాన్ని తుంగలో తొక్కి రాష్ట్ర ప్రభుత్వాలు తమ జీవితాలతో చెలగాట మారుతున్నటువంటి ఒక ఆందోళన మాత్రం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి వెంటనే చర్యలు తీసుకొని గతంలో ఏర్పాటు చేసిన విధంగానే తమకు అన్ని అనుకూలమైనటువంటి వసతులు ఏర్పాటు చేసేదాకా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం జరుగుతూనే ఉంటుందన్నటువంటి ఒక హెచ్చరికలు వరంగల్ హన్మకొండ జిల్లా కలెక్టరేట్ల ముందు జరుగుతున్నటువంటి ఈ ధర్నాల ద్వారా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. హన్మకొండ కలెక్టరేట్ నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, RTV వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.